ఈ రోజున ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అందరి చేత యాక్సెప్ట్ చేయబడాలని అనుకుంటాం. నేను ఒక షర్ట్ వేస్తే అందరికీ నచ్చాలి, నేను ఒక షూ వేస్తే అందరికి నచ్చాలి, నేను ఒక పని చేస్తే అందరూ అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటాం కదా. ఎవ్రీ వన్ క్రేవ్స్ ఫర్ దాట్ యాక్సెప్టెన్స్. కానీ అది ఈ లోకంలో దొరకదు. అందరిని ఇంప్రెస్ చేయలేము, అందరితో మంచి పేరు తెచ్చుకోలేము. ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా ఏదో ఒక వంకలు పెట్టేవాళ్ళు మనుషులు ఉంటారు. కానీ దేవుడు ఒక్కడే మనల్ని ప్రేమించి మనల్ని యాక్సెప్ట్ చేసే దేవుడు. ఈ రోజున చాలా వరకు ఈ లోకంలో డివోర్స్ రేట్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకో తెలుసా? చాలా వరకు భార్యాభర్తలు విడిపోవడం గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఫుల్లీ. పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిలు అందరూ చూసేది ఏంటంటే అమ్మాయి అందంగా ఉందా లేదా, అమ్మాయి మంచి క్యారెక్టర్ ఉందా లేదా, ఈ రెండే చూసి అమ్మాయి నాకు నచ్చింది చేసేసుకుంటా అని అంటారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే అబ్బాయికి మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉందా లేదా, మంచి జాబ్ ఉందా లేదా, మంచి బిజినెస్ ఉందా లేదా, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, ఫ్యామిలీ అందరూ మంచిగా ఉంటారా లేదా, అన్నీ ఆలోచించుకొని చూసుకొని కోట్లు కట్నం ఇచ్చేసి అమ్మ నా లైఫ్ సెటిల్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతారు. కానీ వన్స్ దే స్టార్ట్ లివింగ్ టుగెదర్ దెన్ దే స్టార్ట్ నోయింగ్ మోర్ అబౌట్ ఈచ్ అదర్. అందం మాత్రమే చూసి యాక్సెప్ట్ చేసిన భర్తకు భార్యలో ఏవో కొన్ని లోపాలు కనపడటం ప్రారంభిస్తాయి. ఆస్తి మాత్రమే చూసి యాక్సెప్ట్ చేసిన అమ్మాయికి ఆ అబ్బాయిలో ఇంకా ఎడిషనల్ కొన్ని విషయాలు కనపడటం ప్రారంభిస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేసి కలిసి ఉండేవారు కొంతమంది, వాటిని యాక్సెప్ట్ చేయలేక విడిపోయేవారు అనేక మంది. ఈ రోజున దేవుడు మనల్ని అలాగా కొన్ని నచ్చి కొన్ని నచ్చకుండా కాదు, నాకు ఒక వ్యక్తి నచ్చాడు అని అంటే ఆ వ్యక్తిని పూర్తిగా నా బాధ్యత అని దేవుడు తీసుకుంటాడు. దేవుడు ఎనోష్ని ఎంచుకున్నప్పుడు ఎనోష్ కెనాట్ సింగ్, ఎనోష్ కెనాట్ ప్రీచ్, ఎనోష్ ఇస్ నాట్ ఇన్ అ గుడ్ క్యారెక్టర్. కానీ దేవుడు నన్ను తీసుకొని ఆయన స్వరూపంలో నన్ను మలుచుకున్నాడు. హల్లెలూయా.